జయ శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. కన్నడలో ఒక పద్యం ఉంది. నీన్యాకో నిన్న హంగ్యాకో నిన్న నామದ బల ಒಂದಿದ್ದರೆ సాకు. అంటే నిందేమి అవసరం లేదా, నీ నామ బలం ఉంటే చాలు, నాకు నీ అనుగ్రహం ఉంటే, భగవంతుని అనుగ్రహం ఉంటే చాలు, మేము పారైపోతాం ఈ జీవితంలో అని. జాకే రాకో సాయ్యా మార్ సకేనా కోయి జో జగ్ బైరీ హోయ్. ఆయన పరమాత్మ అనుగ్రహం ఉంటే ఎవరు నిన్ను చంపలేరు, ఎవరు నిన్ను కొట్టలేరు. పూర్త ప్రపంచమే నీకు వైరి అయినా నిన్నేమి చేస్తలేవు. శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్టదు అని ఇవన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ పరమాత్మను అనుగ్రహం ఉండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలి. ఉంటే మేము పారైపోతాం. ఏమీ కాదు, నామస్మరణ చేస్తూ ఉండండి, దేవుని నామస్మరణ చేయండి. అది ఒకటే. పంచాంగాలు అవి చూడండి, మీ జోయ గారు బలం ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది, ఇది అవి ఏమి దాంట్లో పోదండి, పరమాత్మను జ్ఞాపకం చేస్తూ ఉండండి అని పెద్దలు చెప్తారు మనకి. ఒకసారి మహాభారత యుద్ధం కంటే మొదలు ధృతరాష్ట్రుడు జ్యోతిష్యకారుని అందరు పిలిచిండు. రాండి, నా కొడుకు జ్యోతిష్యం చూడండి, చెప్పండి ఎట్లుంది బలం, యుద్ధం జరిగేది ఉంది. నా కొడుకు దుర్యోధన, దుశ్శాసన, వీళ్ళు 100 మంది నాకు పిల్లలు, వాళ్ళ బలం ఎట్లుంది చూడండి. జ్యోతిష్యులంతా పంచాంగం చూసిండ్రు. బ్రహ్మాండంగా ఉంది రాజా బలము. అశ్వత్థామ, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీళ్ళంతా వెనక ఉన్నారు. ఈయనకి నారాయణ సేన ఉంది, ఇంతంతా ఈయనకి పవర్ఫుల్ గా ఉంది. డెఫినెట్లీ ఈయననే గెలుస్తాడు, వేరే అసాధ్యం వేరే వాళ్ళ పాండవులు గెలిచేది. అదే సైన్యం ఎంత ఉంది, ఇది సైన్యం ఎక్కడ, వాయన ఎక్కడ, మా భీష్మ ద్రోణులు మహాన్ వీళ్ళు ఉన్నారు వెనక, నారాయణ సేన ఉంది, ఈయన గెలుస్తాడు, మంచి బలం ఉంది, 11 గురువు ఉన్నాడు, ఏం చింత చేయొద్దు. సరే అంటాడు. మొత్తం యుద్ధం అయితే 100 మంది చచ్చిపోతారు, ద్రోణ భీష్మ అందరు పోతారు మట్టిలో కలిసి. బాధతో మళ్ళీ పిలుస్తాడు వాళ్ళనంతా. ఏమయ్యా బలం ఉన్నదని చెప్తారు, ఏమైతే లేదని చెప్తారు, పంచాంగం 11 గురువు అంటివి మొత్తం మట్టిలో కలిసిపోయి ఏం సంగతి, ఇట్లెందుకు చెప్తారు మీరు, వాస్తవం చెప్పాలి కదా నాకు. వాడంటారు లేదు రాజా, బలం అయితే ఉంది, ఇప్పటికి కూడా ఆయన బలం తగ్గలేదు, బలం ఉంది. అయితే ఎదురుగా పరమాత్మ నిలబడ్డాడు, కృష్ణ పరమాత్మ సాక్షాత్. ఆ పరమాత్మని ఎదురుగా ఈ బలాలు, ఈ దేవతలు, గురువులు ఏమి పని చేయవు. ఆయన ముందర ఇవన్నీ శూన్యం. ఆయన అక్కడ ఎదురు నిలబడ్డాడు, మేమేం చేయనికి రాదు, బలం లెక్క ప్రకారం ఇతనికే ఉంది. అయితే ఆయన ఎదురుగా ఉన్నాడు, మేమేం చేయలేం. చూడండి, చెప్పే తాత్పర్యము, ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే, భగవంతుడే ఉంటే ఎవ్వరు ఏమి చేయలేరు. ఏ బలాలు, ఏ గురువులు, 11 గురు, 11 గురు ఏం కాదు. ఆయన అనుగ్రహం ఉండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలి. అందుకొరకే మేము మన పెద్దలు వాళ్ళకి నమ్మండి, భగవంతుని నామస్మరణ చేయండి, భగవంతుడు అనుగ్రహం కొరకు మీరు ప్రయత్నించండి, ఆయన మీద భారం వేసేయండి. అయ్యా నీవే కాపాడు, నా చేత కాదు, నేనేం మామూలు మనిషి, నీ అనుగ్రహం ఉంటే చాలు అని ఆయననే నమ్మండి, ఆయన మీద మీరు విశ్వాసం పెట్టుకోండి, మీకు మంచిగా అవుతుంది అని మన పెద్దలు ఈ మాదిరిగా చెప్పేవాళ్ళు. ఇవన్నీ మేము ధైర్యంగా ఉండాలి. సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, వేరే కర్మకాండాలు అవన్నీ ఉండేవి, తపస్సు. ఇప్పుడు కలియుగంలో అవన్నీ ఏమీ లేదు. నామస్మరణ, హరే రామ్ హరే రామ్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మంచిది నామస్మరణ, అందరికంటే సులభంగా. కన్నడలో చెప్తారు, దారియో నడేవాగా భారవో హరవాగ కృష్ణాయన భారదే. నడిచేటప్పుడు అనబా, బస్సులో కూర్చున్నప్పుడు, నువ్వు కట్ట మీద కూర్చున్నప్పుడు, నువ్వు చేన్లాను మంచి అప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు అంటూ ఉండు నమశివాయ నమశివాయ, హరే రామ్ హరే రామ్ అంటూ ఉండు, నువ్వు పారైపోతావు ఈ సంసారం నుంచి, బహుసాగం నుంచి. ఒకసారి ఒక పెద్ద రాజు చక్రవర్తి, అష్టైశ్వర్యాలు ఆయనకి. ఒకరోజు ఆయన గురువు వచ్చిండు, ఆయన పూర్వజన్మదంతా చెప్పేవాడు. గురువుకి నమస్కారం చేసి అడిగిండు, గురుగారు నాకింత ఐశ్వర్యం ఉంది, ఇంతంతా భోగిస్తున్నాను, ఏమి అనుగ్రహం, దేని నుంచి నాకింత, దయచేసి మీరు చెప్పగలరా? నాయన చెప్తా. 2 జన్మాల కింద నువ్వు ఒక కృపణ బ్రాహ్మణుడు ఉండేవాడి, ఒక్క నయపైస ఎవరికి దానం లేదు, ధర్మం లేదు, పైసలు సంపాదన 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 తెచ్చి పిల్లల కొరకు స్టాక్ చేసి 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 చచ్చిపోయావు. అప్పుడు గాణిగోళ్ళు ఇంట్లో నూనె తీస్తారు కదా, గాణిగ ఇంట్లో ఎద్దు అయిపుట్టి నువ్వు ఒకటే తిరుగుడు గాణం తీయడము, తిరుగుడు గాణం తీయడం, నూనె తీయడం, అదే పని తిరిగి 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 జీవితాంతం తిరిగినవు, కాళ్ళలో శక్తి పోయింది. ఆ గాణిగానే నేను ఇడిచిపెట్టిండు, పోనీ ఇంకేమీ పనికి రాదు, తిరుగుతలేదు అని. అక్కడిక్కడ కాగితాలు గీదాలు ఏరుకొని తినేవాడు, కసువు గడ్డ. చాలా ఘోరంగా నీ పరిస్థితి. ఎండాకాలం విపరీతంగా వేసిగా, నీళ్ళ దాహమైంది, నీళ్లు తాగదామని అక్కడ పోతే అక్కడ బురద ఉంది, నీళ్లు లేవు. ఎండాకాలంలో నీళ్ళలాగా కనిపిస్తుంది. ఆ బురదలో పోయి ఇరకపడ్డావు, లోపలికి పోవు, కిత్తుకుని రానికి చేత కాదు, శక్తి లేదు. ఆ పరిస్థితిలో నీ మీద కాకులు గద్దలు కూర్చుని కుచ్చి మాంసం తింటుంది. జీవితము ఉన్నావు, నువ్వు జీవంతంగా ఉన్నావు, నీ మీద కూర్చుని పిక్కుని మాంసం తింటున్నవి గద్దెలవన్నీ. ఒక్కడి నుంచి ఒక వేశ్యామ వస్తున్నది,
ఆమె చూసి, హే భగవంతుడా, ఏమి ఎద్దుకి గతి, జీవంతంగా ఉన్నప్పుడు కాకులు గద్దెలు కూర్చొని మాంసం పీక్కుంటుంటాను, అది ఎంత బాధ అవుతుండొచ్చు, ఎంత దీంట్లో ఉండొచ్చు. నా దగ్గర ఏమైనా భగవంతుడా ఏమైనా శక్తి ఉంటే, నా దగ్గర ఏమైనా పుణ్యాంశం ఉంటే దీనికి కానీ అని తాను తెచ్చింది నీళ్లు నీ మీద, తీర్థం నీ మీద వేసింది. ఆ వేశ్య పుణ్యం నుంచి నువ్వు ఈరోజు చక్రవర్తిగా అనుభవిస్తున్నావు. రాజుకి మళ్ళీ ఆశ్చర్యం, ఆ వేశ్యలో ఎంత పుణ్యం వచ్చింది స్వామి, ఆమె శరీరం ఆమె దగ్గర ఎక్కడ పుణ్యం అంటే చెప్తూ, నాయన దీనికి కూడా కథ ఉంది, చెప్తా విను. ఎవరో ఒక వ్యక్తి ఫీజు కింద ఒక పంజరంలో ఉన్న చిలుకని తెచ్చిచ్చిండు ఆమెకి. వాడెక్కడో దొంగలించిండు ఋషుల దగ్గర, ఆమెకి తెచ్చిచ్చిండు ఆ ఫీజు కింద. ఆ చిలుక ఇంటి ముందర వేసింది ఆమె. ఆ చిలుక 24 గంటలు హరే రామ్ హరే రామ్ హరే రామ్ హరే రామ్ అంటూ ఉండేది. 24 గంటలు రామ రామ రామ, చెవులు పడి 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 నామస్మరణ, హరే రామ్ హరే రామ్ హరే రామ్. ఈ దాని నుంచి పుణ్యాంశము ప్రాప్తి అయింది ఆమెకి. ఆ పుణ్యాంశం నుంచి అది మొత్తం నీకు ట్రాన్స్ఫర్ అయింది. ఆమె రామనామస్మరణ వినిందో, ఏదో పుణ్యం సంపాదించిందో, ఈ నీకు సద్గతిగానే అని నీకు దానం చేసింది. కాబట్టి ఆ పుణ్య ఫలం నుంచి ఈ రోజు నువ్వు